హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన కిచెన్ లో ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఆనియన్ బజ్జీలు అండి. ఇవి చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్స్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి ఆనియన్స్ అనేవి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోకి ఒక చిన్నగా తరిగిన మిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక కప్పు శనగపిండి వేసి కొద్దిగా ఉప్పు, ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇది ఇలా కలుపుకున్నారంటే పిండి అనేది బాగా పడుతుంది ఆనియన్స్ కి. ఇలా కలుపుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కి అయితే భలేగా ఉంటుందండి. ఇది వచ్చేసి ఈవినింగ్ పూట బజ్జీలు వేసుకొని టీ తాగుతూ తిన్నామంటే భలే రుచిగా ఉంటుందండి. ఈ పిండి అనేది మరి గట్టిగా కాకుండా అలాగనే జోరుగా కాకుండా మీడియం సైజులో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా ఇలా పిసుకున్నట్లుగా అంటూ బాగా కలుపుకోండి. అప్పుడైతే మనకి ఆనియన్స్ బజ్జీ అనేది చాలా టేస్ట్ గా రుచిగా వస్తుంది. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి. ఇదంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూట పెట్టి పక్కన పెట్టుకుని మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి డీప్ ఫ్రై ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యేంత వరకు మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఇది 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి అంతా కూడా బాగా నానింది కదా. ఇప్పుడు మనం అంతేనండి బజ్జీలు వేసుకునేది. చూసారా, ఇలా కొంచెంగా ఇలా స్ప్రెడ్ చేసినట్లుగా అంటూ బజ్జీలు వేసుకున్నామంటే ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి భలే టేస్ట్ గా ఉంటాయి. ఈ పిండి వేసిన వెంటనే మనం గంట పెట్టి కలపకూడదండి. ఈ ఆయిల్ లో కొంచెం ఫ్రై అయ్యాక ఇలా అవుతాయి కదా, అప్పుడు వీటిని ఒక వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కాల్చుకోవాలండి. మంట అనేది హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇవన్నీ కూడా ఒక వైపు నుంచి మరో వైపుకు తిప్పుతూ ఇలా ఈవెన్ గా కాల్చుకోండి. ఇవి ఎంత బాగా కాల్చుకుంటారో అంత క్రిస్పీగా వస్తాయండి ఈవినింగ్ స్నాక్స్ బజ్జీలు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ విలువైన కామెంట్ నాకు తెలియచేయండి. ఇలా అన్ని కూడా ఇలా క్రిస్పీగా ఇలా ఎర్రగా అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మనం జాలిగడ్డలోకి తీసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టుకుందాం. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేను తప్పకుండా మీకు ఆ రెసిపీ అనేది నేను చేసి చూపిస్తాను. ఇలా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి టర్న్ చేసుకుందాం. టిష్యూ పేపర్ అని లేదంటే ఇలా న్యూస్ పేపర్ అని తీసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇవే సేమ్ మళ్ళీ ఒకసారి మీకు వేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ ఆనియన్ బజ్జీలు అనేది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి. నా ఫేవరెట్ అయితే ఆనియన్ బజ్జీలే అండి. మీ ఫేవరెట్ ఏమో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ బజ్జీలన్నీ బాగా క్రంచీగా అయిపోయాయి కదా. ఒక సైడ్ బాగా చూసారు కదా, వేడి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇక మనం ప్లేట్ లో సర్వ్ చేసుకోవడం. చూసారు కదా, వేడి ఆనియన్ బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్ కి టీ టైమ్ లో చాలా బాగుంటాయి అండి. బజ్జీలు సూపర్ టేస్టీగా ఉన్నాయి. వీటిని నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.